దాన్ని ఒక ఆచారంగా తీసుకుంటున్నావేమో, యాత్రికంగా తీసుకుంటున్నావేమో. కాదండి, ఖచ్చితంగా ప్రతి మాటను మనం దృష్టిలో లేకపోతే హృదయంలో ఉంచుకోవడానికి సందిగ్ధులు కావాలి. ఎందుకంటే ఒక అక్షరం కూడా తీయొద్దన్నాడు. పొల్లు కూడా, సున్నా కానీ పొల్లు కానీ. అంటే బంగారానికి సాధారణంగానండి 3 సార్లు పుటం పెడతారు అది ప్యూరిఫై అవ్వడానికి. కానీ దేవుడట తన మాటను, తన వాక్యాన్ని 7 సార్లు పుటం పెట్టినట్టుగా బైబిల్లో మనకు చెప్తూ ఉంది. అలాంటి సమయానికి మనం వచ్చాం కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటై ఉన్నది. చూడుము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అనగానే మనకి బయట కొన్ని క్యాలెండర్స్ కనిపిస్తూ ఉంటాయండి. సాధారణంగా అవి హైదరాబాద్లో కల్వరి వాళ్ళు వేయిస్తూ ఉంటారు. ఒక చెయ్యి ఒకటి ఉంటుంది, చక్కగా మంచి అందంగా ఉంటుంది చెయ్య. ఎంత బాగుంటుందంటే అసలు ఆ చేతిలో ఉన్న పిల్లాన్ని చూస్తే మనం ఊహించుకుంటాం అందులో ఆ వాక్యాన్ని చూసి. ఆ వాక్యం అలాగే ఉంటుంది, ఆ క్యాలెండర్లో ఉన్న ఫోటో కూడా అలా ఉంటుంది. సాధారణంగా కల్వరి వాళ్ళు వేయిస్తూ ఉంటారు దాన్ని. ఎంత బాగుంటుందండి చూడడానికి. చూడుము, నా అరచేతుల్లోనే చిక్కుకుని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఏమిటి దీని అర్థం? చాలా కూల్గా ఉంది మొదటి వచనం. అదే వచనంలో రెండో మాట ఎలా ఉంది? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కాపాడి మళ్ళా మీ సన్నిధిలోకి తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. అలాగే నాయనా, ఇక్కడ అల్పుడనైన నేను కొన్ని మాటలను వినిపించుండగా చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటిబూరగా కొన్ని మాటలను నీ పిల్లలకు వినిపించడానికి మీరు కృప చూపండి, నడిపించండి. విన్న వాక్యాన్ని పిల్లలు జ్ఞానంతో వాటిని నాయనా నీ ఉన్న లోకానికి చేర్చే సాధనాలుగా ఆ వాక్యాన్ని వాడుకోవడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలో ఉన్న విషయాన్ని మనం గ్రహించినట్టయితే ప్రియులారా, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. అక్కడ వరకు బాగానే ఉంది, చూడడానికి వినడానికి బాగానే ఉంది. కానీ తర్వాత వచనంలో ఏముందంటే నీ ప్రాకారములు నిత్యము. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాకారం? ప్రాకారం అంటే ఏమండి? ప్రాకారం అనగానే ఒక కింద నుంచి మాట్లాడుకుంటూ వెళ్తే మీరు ఇల్లు కట్టుకుంటారు కదా, దానికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్రహారీ గోడ. ఆ కాంపౌండ్ వాల్ ఎలా కట్టుకుంటారు? మీకు వీలుగా కట్టుకుంటారు. ఆత్మీయ ప్రాకారం అంటున్నాడండి. ఆ ఆలోచనలోకి వెళ్తామా? ఆలోచన వచ్చిన బాబాయ్ ఆయనకి తెలిసిపోతుంది. చరిత్రలోకి వెళితే ఒక సంఘటన, అందుకే మర్మమైనది ఏది బయలుపరచబడకపోదు అంటే దాని అర్థం ఏంటి? తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అది మర్మమే. అలాంటి బైబిల్లో ఉన్న ఒక చరిత్రే యోహాను సువార్త 8వ అధ్యాయము లోనికి మనం వెళితే ఒక చరిత్ర కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అండి ఇక్కడే విన్నట్టున్నాను, బైబిలు స్టోరీలు అంటారండి క్రైస్తవులు కూడా. బైబిలు కథల పుస్తకాలట. బైబిల్లో కథలు ఉంటాయా? ఉండదు. వాస్తవాలు ఉంటాయి, హిస్టరీ ఉంటుంది. అందులో ఎక్కడా మీకు కథ ఉండదు. బైబిల్ స్టోరీ బుక్స్ తీసేయండి, చింపేయండి అలాగ ఉంటేనే. ఆ పై అట్ట తీసేయండి. బైబిల్లో స్టోరీస్ ఉండవు. స్టోరీస్ ఉంటాయి ఏంటంటే అనంతజ్ఞాని అయిన దేవుడు కొన్ని ఉపమానాలు చెప్పాడు ఆయన బోధించే ముందు స్పష్టంగా వాళ్ళకి అర్థం కావడానికి. అది కూడా సృష్టిని పోల్చి చెప్పాడండి. ఏదైనా సరే నేచర్ను పోల్చే చెప్తాడు యేసుప్రభు వారు. ఏదైనా మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది అని చెప్పడు, ఒక ఆయన ఉండేవాడని చెప్పడు. ఎందుకంటే ఆడు స్థిరంగా ఉండడు. ఈ సృష్టి ఆయన పేరు వింటుంది. సృష్టిలో ఆయన సృష్టించిన ఏ నైజం కూడా ఇప్పటికీ
మారలేదు. ఒక పక్షి అంటాడు, ఆ పక్షిని పుట్టించినప్పుడు దేవుడు ఏం పెట్టాడో ఆ పక్షి నైజం ఇప్పటికీ మారలేదు ప్రియులారా. అందుకనే యేసుప్రభు వారు స్టోరీ చెప్పరు, ఏం చెప్తారంటే సత్యాన్ని బోధిస్తారు. ఒక ఆనప గింజ లేకపోతే ఒక గోధుమ గింజ అన్నాడు అనుకోండి, ఆ గోధుమ గింజకి ఆ రోజు ఏ నైజాన్ని అయితే పెట్టాడో స్టిల్ ఇప్పటికి కూడా అదే నైజాన్ని అది పోల్చుకున్నది. ఎక్కడైనా విన్నోడు ఎవడైనా ఉన్నాడు అంటే మనిషి మాత్రమే. అలాంటి ఒక చిన్న చరిత్ర మనం మాట్లాడే ముందు ఇక్కడ మాట్లాడేవాడు ఎవరో చూడక్కర్లొద్దు. వాక్యం ఎవరు చెప్పినా వాక్యం చెప్తారు కాబట్టి ఆ అంశాల్లో 3 ప్రధానమైన భాగాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఏంటంటే ఎవరు వాక్యం చెప్పినా 3 భాగాలు మనకి కనిపిస్తాయని నేను అనుకుంటాను. నా ఆలోచన మీకు చెప్తాను. ఎలా అంటే మనం చెప్తున్న అంశంలో భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు కదా. భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. కానీ వాళ్ళకి తీర్పిచ్చిన దేవుడు కూడా ఆ వాక్యంలో కనిపిస్తూ ఉంటాడు. ఈ 3 ప్రధానమైన ఘట్టాలుగా మన అంశంలో ఉండాలి. మనం తీసుకున్నప్పుడు ఏం చూసుకోవాలంటే ఇలా చెప్పారు అలా చెప్పారు అనే దాని గురించి పక్కన పెట్టేసేస్తే మనం విన్నదేంటి, ఆ విన్న దాంట్లో నేను ఇగో భక్తుడు గుంపులో ఉన్నానా, భక్తిహీనుడు గుంపులో ఉన్నానా అనేదే మనకు కావాలి తప్ప ఎవరు చెప్పారు ఏంటి అనేది మనకి అక్కర్లేదు ప్రియులారా. అలాంటిది చిన్న చరిత్రలోకి వెళ్ళి మీకు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. అండి, చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు ఒకరి వెంట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరికి ఎందుకు నడండి అంటే అందరికి ఎందుకు వెళ్ళిపోయారండి అనొచ్చు. ఒకళ్ళంటే ఒకళ్ళు వెళ్ళిపోయారంటే ఆ పదవిలో మనకి ఏం కనిపిస్తుంటుంది? పారిపోయారు అక్కడి నుంచి, అవునా? ఒకరి వెంట ఒకరు అనగానే ఇది ప్రతి మాటని మనం ఏం చేసుకోవాలంటే ఇది ఒక స్క్రిప్ట్ అండి. ఇది ఒక ప్రపంచానికి సవాలు చేస్తున్న మెసేజ్గా మిగిలింది నాకు తెలిసి. మరి మీరు ఎక్కడన్నా ఆలకించారో లేదో తెలియదు కానీ ఈ అపవాదిగాడు ఏం చేశాడంటే వాడు ఒక ఇంజెక్షన్ చేసాడు మనకి. ఏమని? ఆయన ఏదో రాస్తుంటే పాపాలు రాసేస్తున్నాడని పారిపోయారు. ఆడెప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లోనే ఎక్కడ ఉంది కదండి అది. అది ఒక ఇంచుమించు 20-25 సంవత్సరాల క్రితం వచ్చినట్టుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా అదే చెప్పారు. దాన్ని తీసుకుని ఈడేం చేశాడంటే ఏదో రాస్తుంటే వాళ్ళు పాపాలు రాస్తున్నాడని పారిపోయారని దాన్ని జరుగుతూనే ఉంది. అదే ఇంజెక్షన్ ఇప్పటికే జరుగుతుంది. దీని గురించి ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకెక్కడైతే కనిపించలేదు. ఇందులో ఒక అద్భుతమైనది ఏంటంటే సర్ప సంతానం అంటే సరదా టైటిల్ పెట్టుకుంటే పాపాన్ని ఒప్పుకున్న పాము పిల్లలు. పాము పిల్లలు పేక కోసినా సరే పాపాన్ని ఒప్పుకోరండి. అక్కడ ఏం రాశాడు? మొదలుకొని బయటికి వెళ్ళిరి. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరు? ఈ సందర్భం తెలియని వారు ఉండరు, బోధకులైతే చెప్పని వారు ఉండరు, విన్నని వారు ఉండరు. ప్రపంచ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం, ఒక చరిత్ర. ఇందులో ఒక్క మాట కూడా తీసేయడానికి లేదు. ఈ చరిత్ర ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఆత్మీయ జ్ఞానాన్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళి అందరూ కలిసి మనకు చిన్న ఆత్మీయ స్థితిలోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో మనం విన్నాం. ఆయన ఎలాంటి వాడంటే 24 గంటలు నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నాయి. నువ్వు ఏదేదో చేసేద్దాం అని అనుకుంటాం కానీ మనుషులు మనల్ని పట్టకపోవచ్చు, కానీ మన అకౌంట్ అక్కడ పెరిగిపోతూ ఉంటుంది. తక్కిడి పెట్టుకుని దేవుడు దెయ్యమో అని ఆలోచించండి, దేవుడు పైకి వెళ్ళిపోతాడు. తక్కిళ్ళు వేస్తే మన ఆలోచనలు మన క్రియలు అన్నీ తక్కిళ్ళు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, సాయంత్రానికి ఆన్లైన్ పెట్టేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళిన ఆలోచనలు అన్నీ మీ తక్కిట్లో పడిపోయేటట్టు పెట్టేసుకున్నారనుకోండి అండి, ఇంటికి వచ్చేటోడికి దేవుడు పైకి వెళ్ళిపోతాడు. మన ఆలోచనలన్నీ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నామా తప్ప ఆయన మహోన్నతుడని, ఏమండి, సర్వజ్ఞుడని,
సర్వజ్ఞాని అని, సర్వవ్యాప్తుడని ఈ పదాలన్నీ మర్చిపోయాం మనం. ఎందుకంటే నువ్వు కూర్చున్నట ఆయనకి తెలుసు, నీ లేచుట ఆయనకి తెలుసు, నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ హృదయంలో ఏమున్నాయని తెలుసు. ఈ చిన్న మాట అడగనా, మనం దేవుడి పిల్లలమా దయ్యం పిల్లలమా? ఏమండి, దేవుడి పిల్లలమా? నిజమేనా? షూర్? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అబద్ధాలకి ఇంక రేపటి నుంచి ఏం చేయాలి మనం? ఇవాళ నుంచి అబద్ధాలు ఆడడం మానేయాలి. అబద్ధాలు ఆడడం మానేస్తేనే దేవుడి పిల్లలం. అబద్ధాలు ఆడిన వాళ్ళు ప్రతి వాళ్ళు దేవుడి పిల్లలు. సింపుల్ లాజిక్ అన్నమాట. సో మనం దేవుడి పిల్లల్లా ఉండడానికి ట్రై చేద్దాం. అంశంలోనికి వెళ్దాం. ఏమండి, 3వ వచనంలో ఈ ఘట్టం ఏంటంటే, యేసు ప్రభు వారిని చాలాసార్లు కించపరచాలని, ఆయన యొక్క పద్ధతి వీళ్ళకి నచ్చకపోతే ఆయన పనులన్నీ, వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఈ శాస్త్రుల పరిచయలకి కుదరట్లేదు. అందుకని ఏం చేశారు? ఒక ప్లాన్ చేశారు. ఎన్నో ప్లాన్లు చేశారు. ఆఖరిగా 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏ విధంగానైనా సరే ఆయన్ని కించపరచాలి, లేకపోతే అతను బోధిస్తున్న బోధని తిప్పికొట్టాలి అని వీళ్ళకి జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఏం చేశారంటే ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారు మాట విని పాపాన్ని వీళ్ళు ఒప్పుకుని పోయారా, లేకపోతే ఏమి జరిగింది వాళ్ళది అనేది ఒక మిస్టరీగానే ఉంది. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మిస్టరీగానే ఉంది. కొంచెం దేవుడు మనకున్న జ్ఞానాన్ని బట్టి కొంచెం ఎదరికెళ్ళి ఆలోచిద్దాం. చూడండి 5వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రము మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇది కావాలి మనకి. వాళ్ళు ఫ్రీ ప్లాన్తో వచ్చారు. వాళ్ళు ఆయన మీద నేరము మోపవలనని ఎలా తెలిసింది ఈ గ్రంథకర్తకి ఎలా తెలిసింది? రాసింది యోహాను గారు. చాలని తెలుసు. ఆయన రొమ్ముని ఆనుకున్న శిష్యుడు. అట్ ది సేమ్ టైం చేశారు యేసుప్రభు వారు. మరి వయసులో తేడా ఎంతో మనకు తెలియదు కానీ చేశారు. అందుకని ఆయనకి చాలా తెలుసు. సమరయ స్త్రీ దగ్గర అండి 12 గంటల కన్నా రాస్తాడు. ఎందుకని అక్కడ ఉన్నాడు ఆయన. అంత క్లియర్గా ఉంటుంది యోహాను గారిది. సో ఇక్కడ మనకి పాయింట్ అర్థమైపోయింది. ఏంటి? నెంబర్ 1, స్త్రీని తీసుకొచ్చారు, ఆయన మీద నేరము మోపవలనని, ఆయనను శోధించవలనని అడిగిరి. అయితే యేసు ఏమండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొదటి నుంచి చూసుకుంటే బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. పట్టబడెను. అక్కడ పురుషుడు లేడా? మరి ఏమో వాళ్ళ తాలూకేమో తీసుకురాలేదేమో అనుకుందాం. కానీ ఇది తప్పుగా. ధర్మశాస్త్రాన్ని చెప్తున్న వీళ్ళు మరి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాలి కదా. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము. ఒకడు కనబడిన ఎడల వారిద్దరూ అనగా స్త్రీ ఆ స్త్రీ చంపబడవలెను. ధర్మశాస్త్రాన్ని బాగానే తీసుకొచ్చారు. ఎలా చేయమన్నాడు ధర్మశాస్త్రంలో? ఇంకా కిందకి వెళ్తే చూడండి 24 చదవమ్మా. 23 కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయచున్నప్పుడు, అంటే చూడండి ఎంత క్లారిటీ ఇచ్చాడో. అంటే వ్యభిచారం అయితే జరిగింది అక్కడ. అంటే అది కావాలని ఇన్స్టాల్ చేస్తున్నాను మీకు. వ్యభిచారం అయితే జరిగింది అక్కడ, కానీ ఆ స్త్రీ నుంచి ఎలాంటి కేకలు బయటికి వినబడలేదు. షీ ఈజ్ యాక్సెప్టెడ్. ఒకవేళ అలా జరిగితే కూడా ఇద్దరిని చంపేమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు ఏం చెప్పాడంటే, వ్యభిచారం జరిగిందని తీసుకొచ్చి అమ్మాయి కంప్లైంట్ చేసింది అబ్బాయి మీద. చేసినప్పుడు మరి నువ్వు కేకలేయలేదే. దేవుడు అనంత జ్ఞానండి, ఎక్కడ పాయింట్ కూడా ఉంచడు. నువ్వు కేకలేయలేదే, కేకలేయలేదు కనుక ఇద్దరిని చంపేమన్నాడండి. ఎంత క్లారిటీయో చూడండి. సో ఇక్కడ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అయితే తీసుకొచ్చారు కానీ పురుషుణ్ణి తీసుకురాలేదు. నేనేమంటున్నానంటే అక్కడ వ్యభిచారమే జరగలేదు. ఆయన్ని శోధించాలని ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారో బెదిరించారో తెలియదు, ఆవిడ తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సందర్భం అలా ఉంది. ఎందుకంటే పురుషుని తీసుకురాలేదు, వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే అండి, పాత దొంగలు ఉంటారు ఏమండి, పాత దొంగలు ఉంటారు, ప్యాకెట్ ఆడుతుంటారు కదా. వాళ్ళు ఈ నెలలో ప్యాకెట్ ఆడేవాడు ఎవడు దొరకలేదు అనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కూడా సరదా రావడం, వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటుంది ఇంకా పిలవట్లేదని. వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు, రే బాబు ఒక 4 రోజులు లోన్ ఉండరా, రికార్డు కావాలని లోన్ పెట్టేస్తారు. లోన్ పెట్టేసిన తర్వాత వీళ్ళు వచ్చేస్తారు. అలాగా ఈమె వ్యభిచార స్త్రీయే, కానీ వాళ్ళకి అవసరం వచ్చి తెచ్చుకున్నారు. ఎన్ని గంటలకు జరిగింది అది? మొదటి వచనం చదవండి, యోహాను సువార్త 1వ వచనం జరగండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అక్కడికి తీసుకుని వచ్చిరి. ఓకే అండి, ఉదయాన్నే వాళ్ళు అదే పనిలో ఉన్నారు కనుక ఇప్పుడు అసలు వ్యభిచారం జరగలేదు, ఎవరినో తీసుకొచ్చారనేది నా డౌట్. సరే తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? 6వ వచనం, ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏదో వ్రేలితో వ్రాయిచుండెను. ఇది ధర్మశాస్త్రంలో నేల మీద రాసే ఒక ఘట్టం ఉంది, దానికి ఒక డెఫినేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం కానీ సో ఆయన రాస్తుంటే మన సినిమాల్లో కానీ క్లిప్పుల్లో కానీ మనకి ఏం కనిపిస్తుంటుందంటే ఇలా రాస్తుంటే పారిపోయినట్టుగానే సినిమా ఉంది మనకి, అవునా? అదే వాడేస్తున్నాం కూడా మనం. ఇక అది వచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ల క్రితం పాస్టర్లు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అది వచ్చిన తర్వాత ఇంకా అందరూ అదే మొదలు పెట్టేశారు. కానీ వాక్యంలో అలా ఉందా చూద్దాం ఒకసారి. ఇలాగున అడిగిరి. అయితే ఆ యేసు వంగి నేల మీద వ్రేలితో ఏదో వ్రాయిచుండెనప్పుడు పారిపోయినట్టుందా? వ్రాయిచుండెను తర్వాత ఏముందంటే వారాయనని పట్టు వదలక రాసినప్పుడు పారిపోలేదనేది కన్ఫర్మ్ అయిందా లేదా ఏమండి? పక్క రాస్తున్నప్పుడు పారిపోలేదు, ఇది మనకు అర్థమైంది. సో వారాయన పట్టు వదలక అడుగుచుండగా అంటే డెఫినెట్ గా రాసినప్పుడు వాళ్ళు పారిపోలేదనేది మనకు అర్థమైంది. ఆడు తీసిన సినిమా తప్పు. ఆ సినిమా ద్వారా ఈ ప్రపంచ క్రైస్తవానికి ఆడు ఇంజక్షన్ చేస్తాడు. అదే ఇంజక్షన్ ఇప్పటికీ పనిచేస్తుంది మనకి. ఇక పోదేమో కూడా, పోయే చోట పోలేదు ఇంకానే, అవత కూడా. సో ఇక్కడైతే మనం సినిమా చూస్తున్నట్టు మనం అనుకున్నట్టు ఇందులో అయితే లేదు. ఏమో వ్రాయిచుండెను, వారాయన పట్టుబదులకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, ఆయనకి చిరాకు వచ్చేసి ఏం చేశాడంటే ఒకసారి తల ఎత్తి చూశాడు. ఇలాగా ఎందుకు తల ఎత్తి చూశాడు? తల ఎత్తి చూసి మీలో పాపము చేయని వాడు ఎవరో చెప్పండి. ఏమన్నాడమ్మా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. అంటే అందరినీ ఒకసారి తల ఎత్తి చూసనే పదాన్ని ఎందుకు వాడాడు అక్కడ? దీన్ని మనం ఆలోచించాలి. ఆయన ఇచ్చి లేచి మీలో పాపం చేయనుడు ఎవడో ముందు రాయండి అని అనొచ్చు, కానీ ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అక్కడ. చూడండి, ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం చేయనుడు ఎవడో మొట్టమొదటి రాయి వేయండి అని చెప్పాడు. సో ఇక్కడ ఏం జరుగుద్ది? ఆయన చూశాడు. ఆయన చూసిన తర్వాత తల ఎత్తి చూసనే విషయాన్ని మనం చూసుకుంటే ప్రియులారా, వారా మాట విని ఏమండి మరలా వంగి, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఆయన రాస్తున్నప్పుడు వారిపోలేదు, ఆయన రాసేసిన తర్వాత చెప్పేశాడు ఏమని? మీలో ఎవడో పాపం చేయకపోతే మొట్టమొదటి రాయండి అని చెప్పి మళ్ళా వంగి రాస్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు.
ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏదో వ్రాయిచుండను. వారు ఆ మాట విని ఏం గద్దించిందండి వాళ్ళకి? పుట్టినోట్లో ఏముంది? పుట్టినోట్లో ఏముంది చూడండి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ఏమండి, ఈ 8వ అధ్యాయం వచ్చేటప్పటికండి యేసు ప్రభు వారిని ఎన్నిసార్లు శోధించారు తెలుసండి వాళ్ళు? చాలా సార్లు శోధించారు. అసలు ఈ శాస్త్రులు పరిచయులు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, గద్దించి మనస్సాక్షి గద్దించడానికి అసలు వీళ్ళెవరు? మనస్సాక్షి గద్దించే వాళ్ళేనా? ఆల్రెడీ తప్పు బోధించేస్తున్నాను. రేపు పొద్దున ఎవరికో నేను సారా కూడా దగ్గర కనిపించాను, మందు కొనుక్కుంటుని. కనిపిస్తే బాబు గారు మీరు అదేంటి మాకేమో తాగొద్దని చెప్పారు, మీరేమో మందు కొనుక్కుంటున్నారు అంటే, అబ్బే లేదా ఏమన్నా చూసుంటావు నువ్వు, నేను కాదు అని బోల్డ్ మాట్లాడేస్తాను. ఇంక ప్రూఫ్ కూడా ఉండదు పాపం. ఓ రోజు చిరాకు వచ్చాడు, ఏం చేయడం, శుభ్రం వీడియో తీసు. ఏం చేస్తావు? పారిపోతాడు. ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే అక్కడ ఆయన మనస్సాక్షి గద్దించిన వారై. ఏమండి, వీళ్ళు మనస్సాక్షి గద్దించే బ్యాచేనా? అసలు యేసు దగ్గరికి వీళ్ళు ప్లాన్ చేసిందే ఆయన్ని తప్పు పట్టడానికి. ఇక మళ్ళీ మధ్యలో ఇక్కడ మనస్సాక్షి గద్దించేసి వెళ్ళిపోతారా అనేది ఆ పని అయ్యే పని కాదు. అంటే అసలు వీరి క్యారెక్టర్ ఏంటో మనం చూస్తే అసలు వాళ్ళు వెళ్ళేవారా వెళ్ళనివారా, ఒకవేళ వెళితే ఎందుకు వెళ్ళారు అనే విషయానికి మనకు వెళ్లాల్సి వస్తే 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీద నేరము మోపాలని ఆయన శోధించుచు ఎలాగున అడిగిరి. గతంలో యెరూషలేములో ఉన్న శాస్త్రులు పరిచయులండి చాలా సార్లు ఆయన్ని ఇచ్చేశారండి. పోనీ ఈ శాస్త్రులు పరిచయులు ఎలాంటి వారై అంటే, శాస్త్రులు అనగా తెలుసు కదా మీకు, శాస్త్రులు పరిచయులు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో. శాస్త్రులు అనగా ధర్మశాస్త్రాన్ని గ్రంథాలను రాసేవాళ్ళు. వాళ్ళు అంటే కాపీలు రాస్తారు శాస్త్రులు. పరిచయులేమో వాటిని బోధిస్తూ ఉంటారు. ఇంక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ తోపు అంటారు కదా మన భాషలో, సరదాకి మధ్య అనుకుంటున్నారు, అంతకంటే గొప్పోళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ తప్ప ఎవడో కూడా అందరూ పాపాత్ములే. వాళ్ళ తప్ప ఇంక అందరూ పాపాత్ములే. సుంకరులు ఎంతమంది ఉన్నారంటే, గలిలయులు, సుంకరులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరిలో వీళ్ళిద్దరే గొప్పోళ్ళు, మిగతా వాళ్ళందరూ పాపులు అనేది పేరు పెట్టేశారు కూడా అండి. అసలు యూదులు కాకపోతే పాపులని కూడా వాళ్ళే పిలిచేస్తారు. అంత నిష్ఠగా ఉన్నామని అనుకునేవాళ్ళు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూద్దాం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళకో బోధ ఉంది, వీళ్ళకో సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాలన్నీ ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా ఓవర్టేక్ చేసేసే సిద్ధాంతాలను వీళ్ళు పెట్టేసుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పెట్టి ఉంటుంది ఆ కానుకల పెట్టిలో వాళ్ళు పెట్టిన ఏంటి తెలిసినా, ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు. ఏంటి తెలిసినా, ఇదిగో మీరు తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కదా, అంతకంటే గొప్పది దేవుడికి ఇత్తే. అందుకని తల్లిని తండ్రిని సన్మానించకండి. ఆ తల్లిని తండ్రిని సన్మానించేది వచ్చి ఏం చేస్తారంటే, మీరు కానుకలు పెట్టి వేసేయండి అని ఒక రూల్ పెట్టారు వాళ్ళు. సో ఇలా ఉంటాయన్నమాట వాళ్ళు అన్నిని. ఆ ధర్మశాస్త్రాన్ని ఓవర్టేక్ చేసి వాళ్ళ సొంతానికి వాడుకునే ఒక భయంకరమైన గుంపే ఈ శాస్త్రులు పరిచయులు. పాపం అనే దాన్ని ఒప్పుకోవడానికి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనకాడరు ఒప్పుకోవడానికి. అలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేదే ఇప్పుడు మన పాయింట్. ఏమండి, వాళ్ళు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో కూడా ఆఖరిగా మనం చూసుకున్నాం. ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ఫలంటే, చాలా జరిగిపోయాయి, ఇంకా అన్నీ అక్కర్లేదు మనకి. ఎన్నో ప్రయత్నాలు అయిన తర్వాత ఇది మొదలు పెట్టారనమాట. చక్కగా తీసుకొచ్చి ఆవిడని తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ. ఏమండి, ఇప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థం కావాలి అంటే ప్రియులారా, ఒకప్పుడు ఆది కాండంలో మోషే ధర్మశాస్త్రం లేనప్పుడు ఇక్కడ రాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరని మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో లోతు గారి దగ్గరికి ఎవరెవరు వచ్చారండి? లోతు గారి దగ్గరికి పాపం చేయడానికి ఎవరెవరు వచ్చారు? ఇగో ఇప్పుడు రాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. ఇక్కడ ఎంతమంది వచ్చారు? ఇక్కడ కూడా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. అసలు పిల్లలు ఎందుకు వచ్చారండి రాళ్ళు వేయడానికి అంటే, ధర్మశాస్త్రం మోడిఫికేషన్ జరిగింది. ఎలాగంటే, ఒకరోజు దేవుడు ధర్మశాస్త్రం లేనప్పుడు చిన్న పిల్లలు కూడా వెళ్ళి పాపం చేయడానికి ఉండేది. మనకు ఒక 5 రకాలు బలులు ఉన్నాయి కదా, ఆ బలుల ద్వారా మాడిఫై అయ్యి ఇగో ఇప్పుడు పాపాన్ని చంపే ధర్మశాస్త్రం వచ్చింది. అప్పుడు పాపం చేయడానికి వెళ్ళిన ఆ పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ ఇప్పుడు పాపాన్ని చంపడానికి ఎక్కడికి వచ్చారు? వ్యభిచార స్త్రీ దగ్గరికి వచ్చారు. చిన్న మోడిఫికేషన్. సో పిల్లలు ఎందుకు వెళ్ళారు?
ఇక్కడ పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, మీలో పాపం చేయడం ఎవడో చూడంటే ఏదో చూపించాడు ఆయన, పాపం చేశారు వెళ్ళిపోయారు. శాస్త్రులు పరిచయాలు కూడా ఆ పాపం ఏదో చూపించేసి ఉంటాడు వీళ్ళకి, వెళ్ళిపోయారు. పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? చిన్నపిల్లలు వచ్చారు, రాళ్ళు వేయాలి, కానీ వాళ్ళు కూడా వేయకుండా పిల్లలు మొదలుకొని ఉన్నారండి, పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా. పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? ఏం జరిగింది అక్కడ? వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేనేమంటానంటే ఆమె వ్యభిచారం చేయలేదు, వ్యభిచారం చేసినట్టుగా క్రియేట్ చేసి అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుప్రభు వారు మీరు రాళ్ళు ఇచ్చి కొట్టండి అంటే ఆయన అంతను కాని అని దేవుడు ఏం జరిగిందో ఆయనకు తెలియదా? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఏం శిక్షించడానికి వచ్చాడా? కాదే. తీర్పు తీర్చడానికి వచ్చాడా? కాదే. ఆయన ఏం చేయాలి? ఆత్మీయమైన తీర్పు అక్కడ తీర్చాలి. ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, శాస్త్రులు పరిచయ్యులు ప్లాన్ చేసి తీసుకొచ్చారు, అది తప్పు, అది దేవుడికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు నిజంగా రాళ్ళు వేసారనుకోండి, వచ్చిన వాళ్ళు రాంగ్ డైరెక్షనేనా? అనవసరమైన పాపం చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి, ఆ స్త్రీ పాపం చేయలేదు, తీసుకొచ్చారు. ఒకవేళ రాళ్ళు ఇచ్చి కొడితే ఆ స్త్రీ చచ్చిపోద్ది కదా, పాపం చేయలేదు కదా. కాసేపు చూద్దాం, పాపం చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు వాళ్ళని తీసుకురావాలి కదా, ప్లాన్ చేశారు కదా, కావాలని ఇది ప్లాన్ చేశారు కదా, అందుకని పాపం చేయలేదు అనుకుందాం. ఆయన ఏం తీర్పు ఇవ్వాలి? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. టైం అయితే చెప్పండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. ఇది దేవునికి వ్యతిరేకంగా ఉన్న తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా ఇదండి 15వ వచనం అండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూసు వారికి శ్రమ. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వీళ్ళు చేసుకున్న ప్లాన్ అంతా దేవుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసు కదా. అంటే వీళ్ళకి ఏమైంది? వీళ్ళనే హెచ్చించుకున్నారు, కానీ దేవుడు అనే విషయాన్ని, చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయారు, మోసం చేస్తున్నానని అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూసి వారికి శ్రమ. మమ్మునెవరు చూసెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని. పుట్టినట్టు ఏమన్నా ఉందాం అక్కడ? ఓకే, తెలియను. తీసుకొచ్చారు ఆవిడ నిద్ర ఆలోచన. ఈవిడ నిర్దాక్షిణ్యంగా మరణిస్తుంది, కానీ ఈవిడ్ని మార్చాలనుకున్నాడు దేవుడు. ఆఖరిగా ఆ ప్రజలందరినీ కూడా పాపాన్ని చంపడానికి వచ్చారు. ఒకరోజు లోతు కాలంలో పాపాన్ని చేయడానికి వెళ్ళిన కానీ ఇక్కడ దీని అంతటిని చూసిన అనంతజ్ఞాని అయిన దేవుడు అక్కడ ఎలా చెక్కబెట్టాలనుకున్నాడంటే ఇదిగోండి ఈ లేఖనం చూసాం మనం. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చదివేసేలా అయిపోయింది కదా అండి. ఇర్మియా గ్రంథంలో 22:1 మనం చూసుకుంటే, నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని గాని నేను వినినవి నీ వంటి వాటిని నా మాట వినకపోతివి, నీవు బాల్యము నుండి చెడ్డవాడివి అనే విషయాన్ని, బాల్యము నుండి మనం చెడ్డవారనే విషయాలు చాలా రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నట్టుగా మనకు తెలుసు. మనం ఎదరికి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరి హృదయాలోచనలు ఎరిగినవాడు దేవుడు గనక ఇప్పుడు అక్కడ ఆయన ఏం జరిగిందంటే ఈ అంశం అండి చాలా మంది వివరించడం విన్నాను నేను, కానీ నేను ఎక్కడా కూడా నాకు కొరిలేషన్ వచ్చేది కాదు. ఏదో చిన్న చిన్న నాటకాలు చేసేవాడిని కదా నేను, ఆ స్క్రిప్ట్లు అయ్యి తెలుసు. ఆ కొరిలేషన్ అవ్వలేదనుకోండి ఆలోచించినప్పుడు ఎన్నో ఏళ్ళు అయిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీ ముందు పెడతాను, అది ఆత్మీయంగా మీరు కూడా తర్వాత చదవండి, ధ్యానించండి. అంత కాకుండా ఇంకేమైనా ఉంటే తర్వాత కూడా నాకు చెప్పండి. ఏమండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. ఇంకా టైం ఎంత సార్? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ఇది ఒక దేవుని యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క అనంత జ్ఞానానికి ఒక సూచకగా ఒక విషయం. మళ్ళా చదువుతున్నాను. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటవలే నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది. ఇది దేవుని యొక్క గొప్పతనం, దేవుని అనంత జ్ఞాని. నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుట
ఉన్నవి. కీర్తనల గ్రంథం 139:1. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటే అంటే హృదయేంద్రియమును నిర్మించిన దేవుడికి హృదయాలోచనలన్నీ తెలిసిన వాడనే జ్ఞానాన్ని మనకి దావీదు గారి ద్వారా ఇక్కడ తెలియగలుగుతుంది. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియలేదు ప్రియులారా. దేవుడితోనే వాళ్ళు దోబూచులాడుతున్నారు. ఆయనకి తెలీదా? కీర్తన గ్రంథము 139:20. వారు దురాలోచనతో నిన్ను గూర్చి, ఇది ప్రవచనం, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటపై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినండి? మోసం చేస్తున్నానని తెలుసు కూడా దేని మీదైనా ప్రమాణం చేసేస్తారట. నేను ఎందుకు ఇవన్నీ ఉంచుతున్నానంటే ఆయన ఎంత గొప్పవాడో, కానీ వీళ్ళ దురాలోచన పాపాన్ని ఒప్పుకునే ప్రక్షాళనగా వాళ్ళ జీవితంలో ఎక్కడ శాస్త్రులు పరిచర్యకి లేదండి. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు మనం చదువుకున్నాం. ఆయన అరచేతుల్లో మనం చెక్కున్నాడు, నిత్యము నీ ప్రకారం ఆయన చేతిలో ఉన్నాయి. నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలుసు, నా తలంపుల పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి వాడవు. తీసుకొచ్చినంటే దేవుడు. కానీ ఆ రోజు ఏం చెయ్యాలనుకున్నాడంటే దేవుడు 139:4, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలియను. కీర్తన గ్రంథం 139:4. నీవు పూర్తిగా తెలుసుకుని ఉన్నావు. మన ప్రార్థనాంశాలు కూడా పెదవి దాటి రాకముందే ఆయనకి తెలుసట. అలాంటి దేవుడి దగ్గర ఎందుకు నేను చదివేస్తున్నానంటే ఆయన ఔనిత్యం ఏంటో మనకు తెలియాలి. వాళ్ళకి తెలుసండి, కానీ గుడ్డితనం కలగజేసింది. వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళ క్యారెక్టర్ అది. కీర్తనల గ్రంథము 50:16. ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 50:16. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? ఇక్కడ ఎందుకు ఆయన ఆలోచన మీ ముందు ఉంచానంటే, వీడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన కట్టడలను తీసుకొచ్చి మిస్యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. అవునా? వ్యభిచారం తీసుకొస్తే ఏం చేయమన్నారు? రాళ్ళు ఇచ్చి కొట్టేమన్నారు. ఎవరిని కొట్టమన్నారు? పురుషులు లేకుండా కొట్టమన్నారా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు చాలా తెలివిగా మిస్యూజ్ చేస్తున్నారు. 19వ చదవమ్మా. కీడు చేయవలెనని నువ్వు నోరు తెరచుచున్నావు.